Hello everyone, welcome to my channel and మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండ్ ఐ విష్ యూ అ హ్యాపీ రిపబ్లిక్ డే టు యూ ఆల్. మనం ఒక్కొక్క ఫెస్టివల్ని ఒక్కొక్క రెసిపీ వండుకొని ఆ రోజు స్పెషల్ డేగా ఆ ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. స్పెషల్గా క్రిస్మస్ రోజు క్రిస్మస్ కేక్ అండ్ రంజాన్ బక్రీద్ రోజు బిర్యానీ అండ్ హలీం అండ్ దసరా దివాళీ అప్పుడు మోతిచూర్ లడ్డు పులిహోర అరిసెలు ఎలా చేసుకుంటాము. ఇలా రిలీజియన్స్తో సంబంధం లేకుండా మనమందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఫెస్టివల్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే. సో ఈరోజు స్పెషల్ రెసిపీ ట్రై కలర్ ఇడ్లీ అండ్ ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇడ్లీ పిండి తయారు చేసుకోవడానికి మినపప్పు నానేసుకోవాలి. మినపప్పు మినిమం 5 to 6 hours పాటు మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు. సో క్వాంటిటీ వచ్చేసి 1 cup మినపప్పుకి 2 cups ఆఫ్ ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. సో మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వని 1 hour పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని క్వాంటిటీ వచ్చేసి 1 cup మినపప్పుకి 2 cups సన్న ఇడ్లీ రవ్వ తీసుకోండి. బాగా కలిపిన తర్వాత దాంట్లో నేను ముందే సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేస్తూ కలపాలి. ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చేలా చూసుకోండి. అండ్ ఇలా చేసుకున్న ఇడ్లీ పిండిని ఒక 5 to 6 hours పాటు పక్కన పెట్టుకోవాలి. అండ్ ఫ్లాగ్ కలరింగ్ కోసం ట్రై కలర్ కోసం నేను పాలకూర, పచ్చిమిర్చి అండ్ క్యారెట్స్ తీసుకున్నాను. ముందుగా సాఫ్రాన్ కలర్, జెండాలో ఫస్ట్ ఉండేది సాఫ్రాన్ కలర్. క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రిపబ్లిక్ డే అంటే నాకు కొన్ని మెమరీస్ గుర్తొచ్చాయి. స్కూల్ డేస్లో 1 week ముందు కల్చరల్ యాక్టివిటీస్, కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి ఆడిపిస్తుండే. అండ్ స్కూల్ని మొత్తం 1 day బిఫోర్ ట్రై కలర్ ఫ్లాగ్స్తో డెకరేట్ చేస్తుండే. అండ్ రిపబ్లిక్ డే రోజు అయితే మార్నింగ్ వైట్ యూనిఫామ్ వేసుకెళ్ళి ఆ రోజు చాలా ఈవెంట్స్ ఉంటుండే. డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, సింగింగ్ ప్రోగ్రామ్స్ కానీ, చాలా ట్రెడిషనల్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుండే. అండ్ స్కూల్ లైఫ్ గురించి చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. ఐ కెన్ సే స్కూల్ డేస్ ఆర్ ది బెస్ట్ లైఫ్. ఇప్పుడు మనం రెసిపీకి వచ్చేస్తే ఇడ్లీ బ్యాటర్ని పాలకూర అండ్ క్యారెట్లో వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మీకు పాలకూర కలర్ సరిపోలేదంటే ఇంకొంచెం గ్రైండ్ చేసి వేసుకోండి, పర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు అస్సలు టేస్ట్ గురించి ఆలోచించకండి. అండ్ చాలా హెల్దీ కూడా ఇది, బికాజ్ మనం పచ్చి కూరగాయలు గ్రైండ్ చేసి వేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు ఇడ్లీ స్టాండ్కి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేషనల్ ఫ్లాగ్ గురించి ఇలా గొప్పగా డిస్క్రైబ్ చేశారు. త్యాగాన్ని తెలిపే కషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాన్ని తెలిపే పచ్చదనం, ధర్మాన్ని నిలిపే అశోక చక్రం. ఇదే మన జాతీయ పతాకం. సింపుల్గా చెప్పాలంటే సాఫ్రాన్ కలర్ త్యాగం అంటే సాక్రిఫైస్ని ఇండికేట్ చేస్తుంది. వైట్ కలర్ పీస్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అశోక చక్ర ధర్మాన్ని, జస్టిస్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ లాస్ట్ గ్రీన్ కలర్ ఇండికేట్స్ ద ఫర్టిలిటీ అండ్ గ్రోత్ ఆఫ్ ది ల్యాండ్. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ పెట్టి దాంట్లో 1.5 glass వాటర్ పోసి దాంట్లో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ స్టాండ్ని కుక్కర్లోకి పెట్టుకోవాలి. సో ఇలా 10 to 15 minutes మనం ఇడ్లీలను స్టీమ్ చేసుకోవాలి. మ్యాక్సిమం 10 to 15 minutesలో ఇడ్లీలు ఉడికిపోతాయి. అండ్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రీసెంట్గా నేను చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై అండ్ ఎగ్ నూడిల్స్ ఇలా మంచి రెసిపీస్ చేశాను. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు ఆ రెసిపీస్ కనిపిస్తాయి. అండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వావ్, ఇడ్లీలు అయితే స్టీమ్ అయిపోయాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇడ్లీ కూడా. మనం అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది పాలకూర క్యారెట్ వేసినాం కాబట్టి మన డైట్లో మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇప్పుడు నేను ప్లేట్లోకి ట్రై కలర్గా ఇట్లా సెట్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇట్లా రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు సెట్ చేయండి. ఇష్టంగా తింటారు నిజంగా. ఈ రెసిపీ ఒక థీమ్ లాగా పెట్టుకోండి. రిపబ్లిక్ డే రోజు కానీ, ఇండిపెండెన్స్ డే రోజు కానీ ఒక మంచి స్పెషల్ డే లాగా ప్యాట్రియాటిక్ ఫీలింగ్ మనకు అనిపిస్తుంది. వావ్, ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా అండ్ స్మూత్గా అయ్యాయి. దీనికి ఒక మంచి కాంబినేషన్ కోకోనట్ చట్నీ ఆర్ పల్లీల పుట్నాల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. And this is the end of the video. Marin interesting videos kosam please subscribe my channel. And I love my India. Jai Hind.